న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ కొరకు ధర్నా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ కొరకు ధర్నా నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి చెత్తని సేకరించుకుంటూ నగర పురవీధుల మీదుగా చెత్తను ట్రాక్టర్లపై ఎత్తుకుంటూ ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం వద్దకు చేరుకుందామని ప్రయత్నించగా పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. కొంతసేపు పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మాటలతో వాగ్వాదం జరగగా నాయకులు అక్కడే బైఠాయించారు. స్థానిక ఎమ్మెల్యేని, పుదుచ్చేరి ప్రత్యేక ప్రతినిధిని, అధికారులను డామ్ డామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యానాం వీధుల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన ప్రజల రోగాల బారిన పడుతున్నారని, తక్షణమే చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించగా మునుస్వామి కాంగ్రెస్ నాయకుల వద్దకు చేరుకొని వినతి పత్రం స్వీకరించి త్వరలోనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే, ఢిల్లీ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎందుకు వీళ్ళు మాకొద్దు, ఎందుకు వీళ్ళు, ఎందుకు వీళ్ళు, ఎందుకు వీళ్ళు, ఎందుకు వీళ్ళు మాకొద్దు బాబాయ్, మాకొద్దు, మాకొద్దు బాబాయ్, మాకొద్దు, మాకొద్దు బాబాయ్, మాకొద్దు. యానాన్ని శుభ్రంగా ఎన్ఆర్ బీజేపీ అడ్మినిస్ట్రేటర్, 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 ఎన్ఆర్ బీజేపీ, ఎన్ఆర్ బీజేపీ, ఎన్ఆర్ బీజేపీ, ఎన్ఆర్ బీజేపీ. ఢిల్లీ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే, ఢిల్లీ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అలా కాదు, పబ్లిక్ సమస్య చూపించాలా, ఆరోగ్యం చూపించాలా, ఆరోగ్యం చూపించ చెప్తే అర్థమవుతుందా? నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ప్రాణదానం జరిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎండలో పడి మేము ఉంటే చెత్త పెరిగి ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ ఆపేయడం மட்டும் எதுவுமே இல்லை. அதுக்காக அவருக்கு எதுவுமே தெரியல. யான மக்கள் ப்ராப்ளம் பண்ணது அவருக்கு எதுவுமே தெரியல. யான மக்கள் எல்லாமே வந்து ப்ராப்ளம் வந்துட்டு அதுக்கப்புறம் ஹெல்த் எல்லாம் டேமேஜ் ஆச்சு, அதுக்கு எதுவுமே தெரியல. நாம பக்கத்துல எல்லாமே க்ளீன் பண்ணி ரெடி பண்ணிருக்காங்க. ஏன் மக்களை தனியா அவர் தனியா தானே டெமான்ஸ்ட்ரேஷனுக்கு பர்மிஷன் கேட்டீங்க, உப்பு ஏத்தி போடுறது பர்மிஷன் நான் கொடுக்க மாட்டேன் சார். அவருக்கு எங்க போறேன்னு கேக்குறது வந்து போடு, எங்க போறீங்க அங்க பண்ணேச்சு, சார் அங்க போறதுக்கு நான் போல, அங்க குப்பை போடுறது போலே சார். நான் எல்லாம் வந்து காட்டர்ல வந்து எடுத்து வந்தாச்சு. நான் எங்க போட்டணும், கவர்மெண்ட் தான் கொடுக்கணும். கவர்மெண்ட் சார், சார் கவர்மெண்ட்டுக்கு வந்து பில் எல்லாம் கட்டியாச்சு,
కరెంట్ బిల్లు కట్టేయచ్చు, அதுக்கப்புறம் வாட்டர் பில் கட்டியாச்சு, முனிசிபாலிட்டி பில் கட்டியாச்சு. ஏன் எண்ணி எல்லாம் கட்டி எடுத்துட்டு ஏன் நம்மளுக்கு மக்களுக்கு எவ்வளவு ப்ராப்ளம் பண்ணிருக்காரு? ஏன் பண்ணிருக்காரு? ஒன் டேனா இல்லன்னா 1 வீக்கா 1 மந்த்வா 3 months கம்ப்ளீட் ஆகுது. 3 months இதே ப்ராப்ளம் நடக்குது. ஏன் அவர் வந்து அப்படியே உட்கார்றாரு உள்ள? நம்ம ப்ராப்ளம் தெரியலையா? மக்கள் இருக்கிற ப்ராப்ளம் தெரியல. அவர் எங்க வர சொல்லுங்க, சார் எங்க வர சொல்லுங்க. வந்து உங்களுக்கு மட்டும் கிடையாது, யானத்துல இருக்க எல்லாருக்கும் தான். நான் போய் சும்மா அங்க உட்கார போய் கேக்குறாங்க சார், நான் இப்ப எதுவுமே செய்ய மாட்டேங்க, நான் வந்து கொஞ்சம் என்டர் பண்ணுங்க சார். நம்ம என்ன செய்யறோம், நீங்க வாங்க நீங்க தர்ணா கேட்டீங்க, நீங்க அவர் கேட்க போற சார் போயிட்டு சிஎஸ் அவர் கேட்க போற போயிட்டு எங்க போற சொல்லிட்டு அவர் பதில் சொல்லிட்டு எப்ப அங்கே வந்து இருக்காரு அவர்தான் வரணும். அவர்தான் வரணும், நான் ஒரு ஆள் கூட போக மாட்டாங்க, அவர்தான் வரணும். ஏன் அவருக்கு வந்து எதுவுமே டிஸ்டர்பன்ஸ் இல்ல, அதுக்காக அவர் தெரியல. லேட் ஆயிடுச்சு. Next time, not only RE office, all departments, from all departments, we will try to put a dump. యానంలో చెత్త చాలా చండాలంగా ఉంటుందండి. దానివల్ల మన యానానికి వేరే రోగం వస్తుంది. ఇప్పుడు ఉన్న రోగాలతో పాటు కరోనా కాకుండా వేరే రోగం కనిపెట్టి మన యానానికి ఆ చెత్త ద్వారా వస్తుందండి. దయచేసి మీరు దీన్ని నిర్మూలించి ఆ చెత్త ఎక్కడ వేస్తుంటే అక్కడ అబ్జెక్షన్ పెట్టేస్తున్నారు నాయకులు. ఇక్కడ వేయమంటున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అవతల నుంచి అబ్జెక్షన్ వస్తుంది. ఈ పరిపాలించే నాయకులేమో ముందుకు రావట్లేదు. చెత్త వేస్తున్న దగ్గరేమో వేరే వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు. దీనివల్ల నాయకులు ఏమవరండి, అధికారులు ఏమి అవరు, పేద ప్రజలు నాశనం అయిపోతారండి. పిల్లలకి రోగాలు వస్తాయండి. దీని పార్టీ తరఫున ఏ తరఫున కాదండి, మహిళా మండలి తరఫున, యానం తరఫున మీకు వినతి పత్రం అందజేస్తున్నాను. జరిగిందన్న ఉసురు తగిలిందంటే మీ ఇద్దరికే తగిలేస్తారు. నేను చెప్తాను, దీని ఇమీడియట్ గా ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే యానం ప్రతి నోట్లోనే మీరు ఉంటున్నారు. ఏ చెత్త విషయంలో ఆర్యూ గారు నాయకులు నాయకులు చేతగా క్లీన్ చేయకపోతే అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ దగ్గర వేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి మళ్ళీ ఇది రిపీట్ చేయకుండా చూసుకోండి. నెక్స్ట్ టైం కనుక క్లీనింగ్ అవ్వకపోతే చెత్త తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటర్ వేయడానికి మేము 1% కూడా ఆలోచించమని నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ దగ్గర, నాకు ఎమ్మెల్యే ఇంటి దగ్గర, అలాగే మున్సిపాలిటీ దగ్గర, అందరి దగ్గర వేసే పరిస్థితి ఉంటుంది. 3 నెలల మట్టి నుంచి ఇష్యూ జరుగుతుంది. అసలు దీని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకున్నదని ప్రజలకైనా అవగాహన కల్పిస్తున్నారు మీరు? అసలు యాక్చువల్గా ఏం చేస్తున్నారు మీరు? అసలు ఇవాళ డంపింగ్ యార్డ్ ఇష్యూ అని దగ్గర ఛానల్ మట్టి నుంచి నడుస్తుంది. దీనికి ఒక ప్లాంట్ పెడతారే, ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ ద్వారా పలానా ప్లేస్లో పెడితే ఎవరికి ఇబ్బంది కలగదు అని చెప్పేసి ఎక్కడో ప్లేస్ ఎంచుకుని మీరు డిపార్ట్మెంట్లుగా మీరు ఎందుకు అవగాహన కల్పించలేదు? మీరు అసలు ఎందుకు కల్పించారు? ఎక్కడ చేస్తున్నారు మీరు చెప్పండి. మీరు ఇప్పటిదాకా 3 నెలల మట్టి నుంచి కాలయాపన చేస్తున్నారు. మేము 2 నెలల కింద మేము ధర్నా చేసాం. ధర్నా చేసినప్పుడు ఆర్యూ గారు చెప్పినప్పుడు మాకు సొల్యూషన్ చెప్తానన్నారు. சார் லாஸ்ட் நம்ம 2 months முன்னாடி நான் வந்து போராட்டம் பண்ணி உங்களுக்கு எல்லா விஷயம் பண்ணியாச்சு சார். அதுக்கப்புறம் 1 month 2 months 1 week to 10 days కూడా வந்து రెడీ பண்ணி అలా సార్ మీరు 2 months మీరు 1 month నేను సైట్ ఇస్తానని చెప్పాను. మీరు 2 months అవుతుంది, మీరు ఇప్పటికే డిసైడ్ అవ్వలేదు. మీరు సార్ ఇప్పుడు మీరు సైట్ మీరు ఇస్తానని చెప్పారు సార్. 2 months ఏమైంది? మీరు 1 month టైం సాల్ అన్నారు. మీరు 1 month టైం సాల్ అన్నారు. 15 days సార్ 10 days అడిగారు సార్. 10 days అడిగారు సార్. 10 days అడిగారు. నేను 1 month ఇస్తానని చెప్పాను. 1 month నేను నా సైట్ ఇస్తానని చెప్తే మీరు ఇప్పుడు 2 months అయింది సార్. నేను ఇప్పుడు ఎందుకు ఇస్తాను సార్? మీరు ఎక్కడో మీరు పెట్టుకుంటే నేను ఎందుకు ఇస్తానన్నాను? మీరు తప్పు చేస్తున్నారు.
మీరు ప్రజలకు చేయవలసిన పని మీరు అధికారులు చేయవలసిన పని నాయకులతో మొక్కవి మీరు నాయకులతో మీరు డిస్కస్ చేయవలసిన పని ఏంటి సార్? మీరు నాయకులతో డిస్కస్ చేయవలసిన పని ఏంటి? మీరు డిసిజన్ తీసుకోవాలి కదా, మీరు డిసిజన్ తీసుకోవాలి కదా, మీరు డిసిజన్ తీసుకోవాలి కదా. మీకు రైట్ లేదా? రైట్ లేదా మీకు? సార్ మీకు ల్యాండ్ ఆర్డర్ మీ ఇష్యూ మీ చేతిలో ఉంది, మీరు డిసిజన్ చేయండి సార్. You are the law for the administrator, chief secretary, LG. You three are the right persons for the policy. Sir, you prove it, sir. It is another. அட்மினிஸ்ட்ரேஷன்ல ஆக்ஷன் எடுக்கிறதுன்னு எல்லாருக்கும் தெரியும். ஏன் உங்களுக்கே தெரியும், நீங்க ஒரு பார்ட்டில மெம்பரா லீடரா இருக்கிறீங்க, நீங்களே உங்க நேரம் உங்க பீப்புளுக்கு சொல்லியிருப்பீங்க இந்த ஆக்ஷன்லாம் அட்மினிஸ்ட்ரேட்டர் எடுத்துட்டு இருக்கிறாரு, இந்த ஆக்ஷன்லாம் அப்பா இதான் நடக்குது. இப்போ நம்ம சைடில் வந்து ஃபைல்லாம் அனுப்பியிருக்கோம். அந்த ஃபைலு அப் டு எல்ஜி வரைக்கும் போகணும். நம்ம இங்கெல்லாம் கிடைக்கல இடம்னு சொல்லிட்டு ஈவன் காசு கொடுத்து தான் எடுக்கிறோம். இப்போ ஈஸ்ட் லேண்டு இப்போ அதுக்கும் கவர்மெண்ட் அப்ரூவல் வேணும். அந்த ஃபைலும் நடந்துட்டு இருக்குது. இப்போ அது நடக்கிற வரைக்கும் கொஞ்ச நாளைக்கு பொறுத்துக்கிறோம். அது வந்தா தான் வேற இருக்கிற இடத்துல நாங்கள் எந்த இடத்துல கொட்டின்னு பார்த்தோம். பார்த்தீங்கன்னா எத்தனை இடத்துல கொட்டினேன். எல்லா இடத்துலயும் எல்லா இடத்துலயும் ஏதாவது ஒரு பிரச்சனை உடனே என்கிட்ட மக்கள் இருக்கிறாங்க, என்கிட்ட வந்து வயசானவங்க இருக்கிறாங்க, என்கிட்ட குழந்தைங்க, எல்லா இடத்துலயும் குழந்தைங்க. அப்ப எம்எல்ஏ வந்து கிளீன் பண்ணவே ஒரு சைட் நம்ம பார்க்க வேண்டாம். எம்எல்ஏ வந்து டிசிஷன் சொல்லக்கூடாது. இது மிஸ்டேக், எம்எல்ஏ மிஸ்டேக் கூட இருக்கு, கொல்லப்பள்ளி சீனிவாச மிஸ்டேக் கூட இருக்கு. ஏன்னா முன்னாடி பிளேஸ் பார்க்க வேண்டானே அவர் வந்து ஸ்டாப் பண்ணிட்டாரு. ఇంచుమించుగా 2.5 నెలల నుంచి యానంలో చెత్త కుప్పలతో ప్రతి ఇంటి ముందర, ప్రతి స్ట్రీట్ ముందర యానం మొత్తం అంతా ఒక డంపింగ్ మారడం అనేది యానం ప్రజలందరూ కూడా మనం చూస్తున్నాం. పట్టించుకోలేని ప్రభుత్వం, ఎన్ఆర్ బీజేపీ ప్రభుత్వం, అలాగే అడ్మినిస్ట్రేటర్ దీంట్లో 100% కూడా విఫలం అవ్వడం జరిగింది. అలాగే చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇష్యూలు రావడం, డెంగ్యూ ఫీవర్ కానీ కలరాలు కావడం రావడం, హాస్పిటల్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మేము చాలాసార్లు ధర్నా చేయడం కూడా ఇక్కడ కాలవ్యాపం చేస్తూ అడ్మినిస్ట్రేటర్ రేపు చేస్తాం, 2 రోజుల క్రితం చేస్తాం, 3 రోజుల క్రితం చేస్తాం అని కాలవ్యాపం చేస్తున్నారు. మీరు యానం అంతా కూడా చాలా దారుణంగా చెత్తతో నిండిపోవడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే అతిథి పార్టీల నుంచి పోలీసులు బట్టి చాలా మంది కూడా ఈసీకి ఇండియా కూటమి నుంచి కూడా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు పనికి రాకుండా ప్రభుత్వం ఉంటూ పట్టించుకోకుండా జరుగుతున్నారు. ఒక ఢిల్లీ ప్రజాప్రతినిధి ప్రతి నెల కూడా నేను 1వ తారీఖు నుంచి 5వ తారీఖులో పూర్తిగా క్లీన్ చేసేస్తానని, అలాగే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అశోక్ గారు కూడా దీని మీద 1% కూడా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా విఫలమయ్యారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీన్ని రాజీనామా చేసేయాలని, మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎవరొకరు వచ్చి దీనిపై యానాన్ని శుభ్రంగా పరిపాలించారని మేము ఇంకో విషయం తెలియజేస్తున్నాం. యానంకి 3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు వచ్చిందండి. 3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇదే బెస్ట్ ఎమ్మెల్యే. ఇప్పటికి కూడా రిఫర్ టు కాకినాడ గత 30-40 సంవత్సరాల నుంచి రిఫర్ టు కాకినాడ దాన్ని బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇచ్చారు. ఒకప్పుడు స్కూల్లో 8,000 జనాభా ఉండేవారు, ఇప్పుడు 1,500 జనాభాకి వచ్చేసారు. దానికి బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇచ్చారు మాకు 3 సార్లు. యానంలో సరైన విద్య, వైద్యం, అట్లీస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కాకినాడ వెళ్తే కాకినాడ రిఫర్ చేసేస్తే ఆరోగ్యాన్ని కూడా లేని పరిస్థితి. యానం అంతా కూడా చెత్తతో నిండిపోయి ప్రాబ్లంతో ఉంటుంటే మాకు 3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఎలాగ ఇచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రజలారా, యానంలో ఉన్న ఇబ్బందులు వదిలేసి ప్రోటోకాల్ కోసం ఇద్దరు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే కూడా ప్రోటోకాల్ కోసం నువ్వు నా గన్ని నేను ఓడింతా, నేను గుండు కొట్టించుకుంటా. మీరు గుండు కొట్టించుకోవాలనుకుంటే ప్రజలకి ఎవరు చేస్తారో చెయ్యండి, మిగతా వాళ్ళు కొట్టించుకుంటారా? ప్రజలకు చేయండి, ఫస్ట్ క్లీనింగ్ చేయండి. వాటర్ లేదు ఈ యానంలో. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎండాకాలం వస్తే వాటర్ ఉండట్లేదు. మరి ఎలా ఇచ్చేసారండి బెస్ట్ ఎమ్మెల్యే అవార్డులు 3 సార్లు? నిజంగా ఇచ్చారండి, డబ్బులు ఇచ్చారంటారా? ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం అండి. అసలు యానంలో రాజకీయ నాయకులు ఇప్పటి వరకు కూడా కేవలం పై నాటకాలు ఆడి జనాలను భయపెట్టి భయభ్రాంతులు చేసి మీకు మీటింగ్ ఏంటంటే జనం చూపించుకోవడానికి మీకు రేషన్ కార్డులు ఆపేస్తాం అయ్యాప ఇప్పటి వరకు రాజకీయం అలాగే చేశారండి. మేము దయచేసి కోరుకునేది ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ మీ ఎండలో పడి ఇంతమంది 100 మంది మేము ధర్నా చేస్తుంటే లోపల ఏసీ రూమ్లో కూర్చొని నేను రానన్నాడండి. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం చూడండి. రానన్నాడండి ఆయన. ఇక్కడ ఎవరికైనా ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత అడ్మినిస్ట్రేటర్దే. ఇంతమంది మా బాధని చెప్పుకుంటుంటే వినడానికి బయటకు రాడండి, వినడానికి బయటకు రాడండి. అయినా ఇంత దారుణమైన యానంలో ఉన్నాం. దేశం మొత్తం కూడా న్యూస్ తెలియాలి, అందరూ కూడా దీని మీద ఖండించాలి. యానం మీద ఒక ఎంక్వైరీ చేసి మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. యానం పూర్తిగా దరిద్రం అయిపోయి వేస్ట్ అయిపోయి ఉంది. ప్రజలారు మీరు అందరూ కూడా దీని మీద గ్రహించి మా ఒక న్యాయం కోరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థం దినేష్. సరే, యానం అంతా కూడా చెత్త ఉందండి. కేవలం అడ్మినిస్ట్రేటర్ ఈ చుట్టూ మాత్రమే చెత్త లేదు. ఈ చెత్త కూడా ఆయన దగ్గర వేసి మేము నిరసన తెలియజేద్దాం అనుకున్నాం. కానీ పోలీసు వారు మమ్మల్ని అడ్డుకుని అక్కడ వరకు వెళ్ళవట్లేదు. మేము ఎండలో పడి చాలా ఇబ్బందులు పడుతున్నా సరే మేము వెళ్ళాం. ఎట్లీస్ట్ పని మా బాధ అని చెప్పుకుంటాం. రెండంటే రావట్లేదండి, రాడంట. ఏంటి సార్ ఇది? తక్షణమే ఆర్యవని సస్పెండ్ చేయాలి,
తక్షణమే ఆర్వీని సస్పెండ్ చేయాలి. బాధ్యత కలిగిన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ జ్ఞానంలో వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల పంచాయతీలో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక ఈసీబీ కాలనీలో సోమవారం రాత్రి 2 జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలతో మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల పంచాయతీలో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక ఈసీబీ కాలనీలో సోమవారం రాత్రి 2 జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలతో మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామానికి చెందిన వట్టిపోతుల నాని అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా చెరువు తవ్వుతూ వచ్చిన మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎంత జరుగుతున్నా స్థానిక రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఆ వైపుకు చూడడం లేదు. అధికార పార్టీ అండదండలు, భారీగా నగదు చేతులు మారడంతో రెవెన్యూ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా స్థానిక జాతీయ రహదారి చెంతన పీచు ఫ్యాక్టరీ సరిహద్దుల్లో గత వారం రోజులుగా ఎటువంటి అనుమతులు లేకుండా ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా అక్రమంగా పూడ్చిపెడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకునే దాఖలాలు లేవు. పలువురు స్థానిక వీఆర్ఓకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమీ తెలియనట్టు మాట్లాడడం, నిర్లక్ష్యంగా మాట్లాడడం ఆరోపణలను నిజం చేస్తోంది. రోజు అదే దారిలో వెళ్తున్న అధికారులకు మట్టి భాగవతం కనిపించకపోవడం గమనార్హం. రాత్రి వేళల్లో ఇష్టానుసారంగా భారీ లోడులతో మట్టి లారీలను తోలడంతో దుమ్ము ధూళి లేచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ రహదారుల్లో సాయంత్రం వేళల్లో చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారని, మట్టి ట్రాక్టర్లు వేగంగా వెళ్లడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో అని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాలను అరికట్టాలని, మామూళ్ల మత్తులో జరుగుతున్న అధికారులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు మాధవరాయనిపేటకు చెందిన గంజా మహాలక్ష్మి చంటి తమ కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారని ఆరోపించాడు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు మాధవరాయనిపేటకు చెందిన గంజా మహాలక్ష్మి చంటి తమ కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారని ఆరోపించాడు. వీరు మంగళవారం తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ కొన్నాళ్ల క్రితం తన భార్యతో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో కోరింగ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. పోలీసుల సలహాతో కుల పెద్దలను ఆశ్రయించగా వారు తమకు న్యాయం చేయకపోగా 6,000 తీసుకొని తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని వాపోయారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అతనికి నాకు గొడవ అయిందండి. గొడవ పట్ల కోరింగ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామండి. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్ఐ గారు పెద్దల్లో తేల్చుకోమని పంపించారండి. పెద్దల్లో తేల్చుకున్న తర్వాత పెద్దల్లో కూర్చోబెట్టి మీరు ఏదైనా సమస్య వస్తే మాతో చెప్పాలి, కానీ మీరు డైరెక్ట్గా ఆయన అడగడం కాదు, ఆయన అడగడం ఎందుకు అడిగారు, మళ్ళీ ఈ సమస్యని పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు తీసుకెళ్లారు అనేసి మమ్మల్ని మీటింగ్ పెడతాము. మీటింగ్ పెట్టాలంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కలిపి వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమని చెప్పారండి. పెట్టించామండి. తర్వాత డొనేషన్ కింద 6,000 కట్టమన్నారండి. 6,000 కడితే మీటింగ్ పెట్టి తెలుస్తామని అన్నారండి. మీటింగ్ 6,000 కట్టామండి. 6,000 కట్టిన తర్వాత మీటింగ్ పెట్టి మీటింగ్లో మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించకుండా మీరు అతన్ని మీరు అడగటం ఏంటనేసి మీరు 80,000 కట్టమనేసి తప్పు వేసారండి. 80,000 తప్పు కట్టాలన్నట్టు వేసారండి. మేము కట్టలేమని చెప్పండి. కట్టకపోతే ఊరి నుంచి పేట నుంచి మిమ్మల్ని వెళ్ళేస్తున్నామని చెప్పేసి వెళ్ళేసారండి. అప్పటి నుంచి కూడా మమ్మల్ని మాతో ఎవరు మాట్లాడకపోవటం, గుళ్ళో ఏ శుభకార్యాలకి పిలవకపోవటం, గుళ్ళోకి అది రానివ్వకపోవటం, మా ఇంటి పక్క వాళ్ళతో సహా మాతో మాట్లాడనివ్వకపోవటం ఇవన్నీ చేశారండి. నేను అప్పుడు ఎస్పీ ఆఫీస్ని ఆశ్రయించానండి. ఎస్పీ ఆఫీస్ని ఆశ్రయిస్తే ఎస్సీ గారు వాళ్ళని కేకేసి మొత్తం మీద మా దగ్గర తీసుకున్న వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టిన పేపర్లు మా దగ్గర నుంచి తీసుకున్న 6,000 ఇప్పించారండి. ఇచ్చిన తర్వాత కూడా సమస్య ఇది కదా సార్ అనేసి ఇలా చేస్తున్నారంటే ఈసారి ఏమన్నా వచ్చినప్పుడు చూద్దామని చెప్పారండి. దాని మీద గడిచి అప్పుడే 2 నెలలు జరుగుతుందండి. ఈ 2 నెలల్లో మా యథావిధిగా పేటలో ఏం జరిగినా కానీ మమ్మల్ని పిలవకపోవటం, మమ్మల్ని ఏ విషయం కూడా మా ఇంటి పక్క వాళ్ళు మాట్లాడినా సరే వాళ్ళని వేలేసాం, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అనేసి వాళ్ళతో చెప్పడం, ఇలాంటివి చేస్తున్నారండి. పోయిన నెలలో మా ఇల్లు కొత్త ఇల్లు గృహప్రవేశం చేసుకున్నామండి. ఆ గృహప్రవేశం నిమిత్తం మేము పెద్దల దగ్గర వెళ్ళి ఆశ్రయించామండి. ఆశ్రయిస్తే మేము చెప్పం, ఎవరిని రానమో మేము రామని చెప్పారండి పెద్దలు. ఊళ్ళో ఎవరితో చెప్పినా సరే ఎవరు కూడా పెద్దలు రావద్దన్నారని చెప్పారండి. సమ్మెడితో ఊళ్ళో సమ్మెడి ఉంటారు, పెద్దలు మీకు ఏ విషయం వచ్చినా మీతో చెప్పొద్దని సమ్మెడి చెప్పాడండి. చెప్పిన తర్వాత నేను గృహప్రవేశం చేసుకున్నామండి. గృహప్రవేశానికి ఒకవేళ మా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా పేటలో ఎవరు వచ్చినా
వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే వాళ్ళకు కూడా గ్రామ బహిష్కరణ జరుగుతుందనేసి వాళ్ళని హెచ్చరించడంతో ఎవరు కూడా భోజనానికి మా ఇంటికి రాలేదండి. మా ఇంట్లో భోజనానికి మా చుట్టాల తరపులు ఒకరు వచ్చిన వాళ్ళని కూడా మిమ్మల్ని ఎందుకు వెళ్ళారు మీకు వెళ్ళటం వల్ల మీకు తప్పేస్తాం అనేసి వాళ్ళని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత దీని నిమిత్తం డబ్బులు మీరు ఇస్తారా ఇవ్వరా అనేసి ఊళ్ళో పెద్దలు రాజకీయ పరంగా పిల్లి సత్యబాబు అన్న ఆయనకి చెప్పడం జరిగిందండి. ఆయన నాకు ఫోన్ చేసి ఆ డబ్బులు ఇస్తావా, గ్రామంలో ఉంటావా లేదంటే ఉండవా అనేసి అన్నాడండి. నా దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో డబ్బులు 80,000 అడిగారండి. 80,000 అడిగి నువ్వు ఇవ్వలేని పక్షంలో నువ్వు నన్ను కాదని ఏమన్నా చేస్తావా నేను చూసుకుంటాననేసి అన్నాడండి. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉందండి. అతను చెప్పింది ఆయన డబ్బులు ఇస్తావా అనేసి నన్ను బెదిరించాడండి. నా దగ్గర లేవని చెప్పానండి. అప్పటి నుంచి నన్ను కక్ష సాధింపులతో ఊళ్ళో పెద్దలు మొత్తం మా ఇంట్లో కానీ మా ఫ్యామిలీ మొత్తం ఎవరూ మాట్లాడట్లేదండి. పిల్లలను కూడా ఎవరు కూడా పక్కింటి పిల్లలతో మా పిల్లల్ని కూడా ఆడుకోనివ్వకుండా చాలా మానసికంగా చాలా హింసలో కంప్లైంట్ ఇచ్చామండి. పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు ఇరు వర్గాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడకుండా మీ కాగితాలు పేపర్లో వచ్చేసి తీసుకోండి అని పంపించారండి. అలాగే సార్ ఇది కదా సార్ మాకు జరగవలసింది వేలేశారు సార్, అది చెప్పండి సార్ అంటే ఈసారి వచ్చినప్పుడు చూద్దామని. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పాఠశాల వ్యాయామ దర్శకులు పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ ద్వారంపూడి యువరాజారెడ్డి సారథ్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రకృతిని పరిరక్షించాలని, లేకపోతే భవిష్యత్ తరాలు అనేక అవరోధాలను, ప్రకృతి విలయాలను చూడాలని తెలిపారు. విధిగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని, ప్లాస్టిక్ ని నిషేధించి క్లాత్ సంచులను వినియోగించుకోవాలని, రేడియో ధార్మిక పదార్థాలను ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను మితంగా ఉపయోగించాలని, నీటి వినియోగము పరిమితంగా ఉపయోగించాలని, దానివల్ల ప్రపంచం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొనాల సత్యరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పాఠశాల వ్యాయామ దర్శకులు పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ ద్వారంపూడి యువరాజారెడ్డి సారథ్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రకృతిని పరిరక్షించాలని, లేకపోతే భవిష్యత్ తరాలు అనేక అవరోధాలను, ప్రకృతి విలయాలను చూడాలని తెలిపారు. విధిగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని, ప్లాస్టిక్ ని నిషేధించి క్లాత్ సంచులను వినియోగించుకోవాలని, రేడియో ధార్మిక పదార్థాలను ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను మితంగా ఉపయోగించాలని, నీటి వినియోగము పరిమితంగా ఉపయోగించాలని, దానివల్ల ప్రపంచం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొనాల సత్యరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. పచ్చదనం, పరిశుభ్రత, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. పచ్చదనం, పరిశుభ్రత మనందరి బాధ్యత. ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. క్లోజ్ అయిపోతుంది.
పరిశుభ్రత మనందరి బాధ్యత పచ్చదనం పరిశుభ్రత మనందరి బాధ్యత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చదనం పరిశుభ్రత మనందరి బాధ్యత పాపం చెయ్యకు. ఈరోజు ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకనందు విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎదుర్కొంటున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది చాలా ఒక భూతంలా తయారైంది. ఎందుకంటే మనం వినియోగించేటటువంటి అనేక వస్తువులు అవ్వచ్చు, ఏదైనా సరే పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ఉన్నవి. అలాంటి వస్తువులన్నింటినీ కూడా మనం తగ్గించుకుని ప్రకృతికి మేలు చేసేటటువంటి వస్తువులను వాడాలి. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దరిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటి వాటి యొక్క సంరక్షణకు బాధ్యతగా ఉండాలి. అందులో భాగంగానే మా పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా జియో ట్యాగింగ్ చేసి వాటికి యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ ఆ మొక్క యొక్క ఉపయోగాలను కూడా విద్యార్థులకు తెలిసే విధంగా ఆ మొక్కలన్నింటికి కూడా QR కోడ్లను ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ వీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్న శ్రీనివాసరెడ్డి గారు అలాగే మా ఉపాధ్యాయులందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం చాలా అందంగా చేయడం జరిగింది. అలాగే గ్రామ వీధుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. విద్యార్థులతో ప్రజలకు అవగాహన కల్పించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు వెళ్ళాలి. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం పైడిపాల ములగపూడి పరిధిలోని నల్ల కంకర్రాయి తవ్వకాలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం మల్లంపేట వద్ద చేపట్టారు. హాజరైన పెద్దాపురం RDO కె శ్రీ రమణి, తహసీల్దార్ ఎస్ నరేష్, పర్యావరణ శాఖ ఈ గ్రామాలలో నల్ల కంకర తవ్వకాల తోలకాల్లో అనేక నష్టాలు వాటిల్లుతున్నాయని, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్వీలకు అనుమతులు ఇవ్వద్దంటూ గొంగెత్తిన ప్రజానికం, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమం వేరే చోట పెట్టడంపై అటు ములగపూడి ఇటు పైడిపాలలో కాకుండా మల్లంపేట పంచాయతీ పరిధిలో సభ నిర్వహించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వం కనుక ఈ నల్లరాయి వారికి అనుమతులు ఇచ్చినట్లయితే ఎటువంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన స్వచ్ఛంద సంస్థలు, ప్రజానికం ఒక స్వచ్ఛంద సంస్థపై ఎదురుదాడికి పాల్పడిన క్వారీ సంస్థల నిర్వాహకులు, ఇరు వర్గాల వాగ్వాదంతో అక్కడి నుండి మెల్లగా జారుకున్న RDO తదితర అధికారులు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం పైడిపాల ములగపూడి పరిధిలోని నల్ల కంకర్రాయి తవ్వకాలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం మల్లంపేట వద్ద చేపట్టారు. హాజరైన పెద్దాపురం RDO కె శ్రీ రమణి, తహసీల్దార్ ఎస్ నరేష్, పర్యావరణ శాఖ ఈ గ్రామాలలో నల్ల కంకర తవ్వకాల తోలకాల్లో అనేక నష్టాలు వాటిల్లుతున్నాయని, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్వీలకు అనుమతులు ఇవ్వద్దంటూ గొంగెత్తిన ప్రజానికం, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమం వేరే చోట పెట్టడంపై అటు ములగపూడి ఇటు పైడిపాలలో కాకుండా మల్లంపేట పంచాయతీ పరిధిలో సభ నిర్వహించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వం కనుక ఈ నల్లరాయి వారికి అనుమతులు ఇచ్చినట్లయితే ఎటువంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన స్వచ్ఛంద సంస్థలు, ప్రజానికం
ఒక స్వచ్ఛంద సంస్థపై ఎదురుదాడికి పాల్పడిన క్వారీ సంస్థల నిర్వాహకులు. ఇరు వర్గాల వాగ్వాదంతో అక్కడి నుండి మెల్లగా జారుకున్న ఆర్డీఓ తదితర అధికారులు అది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ గురించి కాంట్రాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఫర్దర్గా మీ అబ్జెక్షన్స్ అలాగే మీ సలహాలు ఇవ్వవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ప్రాంతంలో పెట్టాలండి. దాని ప్రకారం మైనింగ్ మనకి ఎదురుగానే కనిపిస్తుంది. మీకు ఎదురుకొండ మైనింగ్ ఎదురుకుంటేనే కనిపిస్తుంది సార్. ఆ మైనింగ్ ఎంత పోతుంది అన్నది మీరు చూస్తున్నారు సార్. అది మీరు మీటింగ్ ఎక్కడ పెట్టాలనే దాని మీద అడిగారు. దానికి నేను సమాధానం చెప్తున్నానంటే మన నోటిఫికేషన్ ప్రకారం ఎక్కడైతే మైన్ ప్రతిపాదించారో దాని దగ్గరలో పెట్టమని ఉంది. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్. నేను ఒక NGOs గానే మాట్లాడుతున్నాను. ఈ రౌద్రపూడి మండలంలో మేము స్వచ్ఛంద సేవకులుగా సేవలు చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మా ప్రజలు, మా మండల ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. దీని మీద జిల్లాధికారులు, కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు ప్రతిసారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. నేను పర్యవేక్షణకు వస్తున్నాను అంటున్నారు. ముందు రోజు ఇన్ఫర్మేషన్ వస్తున్న తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారు. దేనికి? కలెక్టర్ జిల్లాకి ఒక మెజిస్ట్రేట్ అయింది. ఇక్కడ సమస్యలు తీర్చడానికి కలెక్టర్ బాధ్యతగా లేరు. ఒక జేసీ జాయింట్ కలెక్టర్ కూడా మేమంటే సంస్థ అదే చెప్తే కానీ ఇక్కడ రాజకీయం చేస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మాట్లాడండి. కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇక్కడ మేడం రిక్వెస్ట్ మేడం, ఈ మైన్స్ విషయం కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. సంస్థ అందుకే నేను చెప్పవలసింది మీ దగ్గరికి. సరే, కలెక్టర్ గారికి మీరు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పాసిబిలిటీ, జిల్లా కలెక్టర్ గారికి చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఫ్లెక్సిబిలిటీ బట్టి, పాసిబిలిటీకి బట్టి వస్తారు. అంతేకాని ఆయన రానందుకు మీరు ఇక్కడ బ్లేమ్ చేయడం అనేది మంచి పద్ధతి. మాట్లాడతాం. అదొకటి ముఖ్యంగా మాట చెప్తున్నానండి. ఈ పైడిపాల గ్రామంలోను ములపూడి గ్రామంలో ఎంప్లాయ్మెంట్ చూపెట్టానని ఒక సార్ చెప్పారు. ఇప్పుడే లాస్ట్ వచ్చాను విన్నాను. కొంతమంది మేమే జాబ్లు వేస్తున్నాం, ఎక్కడో చేస్తున్నాం అని అంటున్నారు. చుట్టుపక్కల మన కాన్స్టిట్యున్సీలో తుల్లో జరుగుతున్నాయి, కాకినాడలో జరుగుతున్నాయి. ఒక మీరు కూడా జిల్లా తరపున కూడా ఇక్కడ ఉన్నది చాలా మంది ఉన్నారు. ఒక జాబ్ మేళ అన్నది కేటాయిస్తే కనుక చాలా మంది మీరు ఏ విధంగా అన్నది అందరికి మన ఊరి కోసం, మన ప్రాంతం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇది ఒకరితో పోయేది కాదు. ఈరోజు సొమ్ము చేసుకుంటారు, రేపు పోయేది మన ప్రాణాలే. ఒక్కడు ఎవడు పెట్టడు. అది మనం దృష్టిలో తీసుకొని మన ప్రాణాలకు మన రక్షణ కల్పించుకోవాలి. ఎవరెవరో వస్తారో ఏయో చేసుకుంటారు, వెళ్ళిపోతారు. దాన్ని మన పర్యవేక్షణలో మనకొద్దు. మన అడవులు మనకు ముఖ్యం, మన ప్రాంతం మనకు ముఖ్యం, మన ప్రజలు, మన జీవితాలు మనకు ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం. దీని మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇది ఎస్పేట్పల్లి సర్వే నెంబర్ 15 అన్నప్పుడు ఎస్పేట్పల్లి సర్వే నెంబర్ 15 ఎస్పేట్పల్లి ఎక్కడైనా పెట్టుంటే ఎవరైనా ఆ గ్రామస్తులు ఆ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి బాగుండేది. మీరు ఇక్కడ పెట్టడం వల్ల ఎవరికి కూడా తెలియలేదు, మాలాంటి వాళ్ళకి తప్ప. తర్వాతను ఇప్పుడు 15లో కూడా కొన్ని గతం గవర్నమెంట్లో కూడా కొన్ని పట్టాలు అవి ఇచ్చారు ఎస్టీలకి. అవి పట్టాలు ఉన్నాయి కానీ అవి రద్దు అయిపోయి ఏంటి అనేది మాకు తెలీదు. తర్వాతను రిగ్ బ్లాస్టింగ్ అనేది ఓవర్గా పోసేస్తున్నారు. ఆ 70-80 అడుగులు లోతు పోయడంలో ఆ బ్లాస్టింగ్ వల్ల కొన్ని ఇల్లులు బేట్లు వారిపోతున్నాయి. తర్వాత క్రషర్స్ ఉన్నాయి. ఈ క్రషర్స్ దగ్గర ఏమవుతుందంటే పొల్యూషన్ ఏర్పాటు చేసుకోలేదు. ఈ పొల్యూషన్కి కొద్దిగా అక్కడ చెట్లు కానీ లేదంటే ఏదైనా కొన్ని డ్రమ్స్ కానీ అటువంటివి ఏమైనా ఏర్పాటు చేసుకొని పొల్యూషన్ బయటికి డస్ట్ రాకుండా కూడా ఏర్పాటు చేయాలి. అలాగే గ్రామంలో కొంతమంది ఉద్యోగాలు ఏమైనా ఉంటే తీసుకోవాలి గ్రామస్తుల్ని. తర్వాత బయట వాళ్ళే ఎక్కువ పెడుతున్నారు. ఇక్కడ మీటింగుల్లో ఏదో చెప్తున్నారు కానీ స్థానికంగా వచ్చేసరికి ఇతను వర్క్ రాలేదనో లేకపోతే అంటే ఆ యొక్క వర్క్ ఇతను చేయలేడనో ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. అప్పుడు మరి స్థానికస్తులకి ఎంప్లాయ్మెంట్ పోతుంది. అది కూడా ఆలోచించి వాళ్ళు ఏం చేయగలరో దాన్ని ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఈవేళ ఏదో మీటింగ్లో చెప్పేసి వెళ్ళిపోతున్నారు, తర్వాత పరిస్థితి వేరేగా ఉంటున్నాయి. సభకు నమస్కారం అండి. అలాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఇక్కడ జరపబడుతుందని 30 రోజులు ముందుగా అనగా 21/3/2025లో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలోను అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లోనూ ప్రచురించడం జరిగింది. ఈ ప్రచురణలో ఎవరైనా ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ ఎవరైనా కానీ వారికి ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఈ మైనింగ్ యాక్టివిటీ మీద ఉన్నట్లయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కూడా తెలియజేయవచ్చని కోరడం జరిగింది.
తదనంతరంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందండి. మీరు మాట్లాడిన ప్రతి అభిప్రాయాన్ని, ప్రతి సలహాన్ని, సూచనని కూడా పూర్తిగా వీడియో రూపంలో చిత్రీకరించడం జరుగుతుంది. ఈ వీడియోని మినిట్స్తో పాటు జతపరిచి ఏదైతే అథారిటీ వారు స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ వారికి పంపించడం జరుగుతుంది. మీరు తెలిపిన సలహాలు, సూచనలు అన్నీ కూడా వాళ్ళు పరిగణలో తీసుకొని తదుపరి అనుమతుల మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా మీకు మీరు ఏమైనా సలహా కానీ సూచన కానీ తెలియజేయవలసింది ఉంటే నిర్భయంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంబేద్కర్ కన్వర్షన్ హాల్ నందు విశ్వజన కళామండలి సభ్యులు మరియు ఇతర సంఘాలు కలిసి నంది పురస్కార జాతీయ అవార్డు గ్రహీత విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వర్తకులు మాట్లాడుతూ అనునిత్యం ప్రజలతో ఉంటూ బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు నిరంతరం కృషి చేస్తూ పేద ప్రజల సమస్యలపై పరిష్కారంలో భాగంగా వడ్డీ ఏడుకొండలకు రాజమండ్రిలో జరిగిన ఉగాది నంది పుష్కర అవార్డు సభలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినీ శాఖ, ఫోటోగ్రఫీ శాఖ, మత్తుల కందుల దుర్గేష్ మరియు గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది నంది అవార్డు తీసుకున్నారు. బుష్యం సత్యనారాయణ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశ నుండి ఏడుకొండలకు ఉన్నాయని, దళిత ఉద్యమాల్లో తన యొక్క పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వజన కళామండలి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వెండి కమల, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల సురేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు గెడ్డం శ్రీనివాస్, యలమంచిలి బాలరాజు, పినిపే వీర వెంకట శాస్త్రి, ఎడ్ల వీర వెంకట ప్రసాద్, సీలం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంబేద్కర్ కన్వర్షన్ హాల్ నందు విశ్వజన కళామండలి సభ్యులు మరియు ఇతర సంఘాలు కలిసి నంది పురస్కార జాతీయ అవార్డు గ్రహీత విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వర్తకులు మాట్లాడుతూ అనునిత్యం ప్రజలతో ఉంటూ బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు నిరంతరం కృషి చేస్తూ పేద ప్రజల సమస్యలపై పరిష్కారంలో భాగంగా వడ్డీ ఏడుకొండలకు రాజమండ్రిలో జరిగిన ఉగాది నంది పుష్కర అవార్డు సభలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినీ శాఖ, ఫోటోగ్రఫీ శాఖ, మత్తుల కందుల దుర్గేష్ మరియు గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది నంది అవార్డు తీసుకున్నారు. బుష్యం సత్యనారాయణ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశ నుండి ఏడుకొండలకు ఉన్నాయని, దళిత ఉద్యమాల్లో తన యొక్క పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వజన కళామండలి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వెండి కమల, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల సురేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు గెడ్డం శ్రీనివాస్, యలమంచిలి బాలరాజు, పినిపే వీర వెంకట శాస్త్రి, ఎడ్ల వీర వెంకట ప్రసాద్, సీలం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సంధోపన్నరశివద అభివాదన శిలస్స నిత్యముదా పచాయనో సంతారోదమవడయంతి ఆయువన్నం సుఖంబలం సమితియో విభజ్యతో సర్వరోగ వినశ్యతో మాతే భవంతంతరాయ సుఖధీకాయికో భవతు సర్వ మంగళమరకంతు సర్వదేవత సర్వబుద్ధానుభవేన ధమ్మానుభవేన సంఘానుభవేన సదాశోత్య భవంతు తే ఆయురారోగ్య సంపత్తి సద్దు సంపత్తమేవ చ తదో నిర్వాణ సంపత్తి ఏమేన సమజ్యతే సర్వరోగ విముక్త సర్వ సంతాపవచ సర్వవీరమలకంతు నిర్వాణం త్వం భవతు సర్వ మంగళమరకంతు సర్వదేవత సర్వబుద్ధానుభవేన ధమ్మానుభవేన సంఘానుభవేన సదాశోత్య భవంతు తే. సాధు సాధు సాధు. అంబేద్కర విజ్ఞాన శేఖర అనా
బాటగారిన బ్రతుకులలో ఉదయ భాస్కరా ఉదయ భాస్కరా పాడనా నీ మాట పాటగా ఎదలో నీ ఆశయాలు నిండగా దళితుడుగా పుట్టిన ధనవంతుడివు విద్యలో దళితుడుగా పుట్టిన ధనవంతుడివు విద్యలో కులహీనుడవన్న గుణవంతుడి జగత్తులో చైతన్య ప్రతీక నీవయా ప్రగతికే పతాక నీవయా ప్రగతికే పతాక నీవయా పాడనా నీ మాట పాటగా ఎదలో నీ ఆశయాలు నిండగా. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా హృదయపూర్వక జైభీం తెలియజేస్తూ మరి వడ్డీ ఏడుకొండల గారు అంటే ఏ సమస్య వచ్చినా మా ఏరియాలో ఏ ప్రాబ్లం వచ్చినా మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి వడ్డీ ఏడుకొండల గారు. సో ఎందుకంటే మా చిన్నప్పుడు చాలామంది ఉండేవారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఏదైనా సమస్య వస్తే ముందుకు నేనున్నాను రండి, నేను జెండా పట్టుకుంటాను, ఆ జెండా కిందకి మీరు అందరూ రండి అనే వ్యక్తి వడ్డీ ఏడుకొండల గారు. సో వారి ద్వారా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం నా మిత్రుడు మరి శీల వెంకటేశ్వరరావు మాస్టర్. ఆయన నిన్న నుంచి కూడా ఇలాగ కార్యక్రమం జరుగుతుంది, మనం వడ్డీ ఏడుకొండల గారి దగ్గర నుంచి తీసుకెళ్ళి మరి నిజంగా చెప్పాలంటే ఆ మాస్టర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా వాడు చిన్నప్పటి నుంచి మా మిత్రుడే, అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు సహాయం చేసే గుణం ఈ యొక్క ఏడుకొండల గారికి ఇచ్చినందుకు ఈ యొక్క సన్మాన కార్యక్రమం నన్ను కూడా కలుపుకొని మిండి కమల అమ్మగారు నాకు కూడా సన్మాన కార్యక్రమం ఈ పెద్దలందరి ద్వారా నాకు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదభవందన చేసుకుంటున్నానండి. అలాగే ఈ యొక్క ముఖ్యవరంలో ఈ యొక్క కళామండలి విశ్వజన కళామండలి ఇంకా ప్రతి మండలానికి వెళ్ళి అందరినీ కలుపుకొని దళితుల ఐక్యతను చాటేలా ప్రతి ఒక్కరూ ఏకంగా ఉండి ప్రతి ఒక్కరు ఒక తాడు మీద ఉండి ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఈరోజు దళితులను వెలివేశారంటే అసలు మన సమాజం ఎక్కడికి వెళ్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ ఆ రోజు అంటే అంబేద్కర్ ఉన్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చాయంటే మనకి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరిగే కార్యక్రమాలన్నీ ఇవే. ఎందుకంటే ప్రతి పాస్టర్ని ఒక పాస్టర్ గారిని మందు తాగించి అక్కడ మొత్తం చిత్రహింస చేసి చంపేశారంటే అది హత్య కింద అక్కడ యాక్సిడెంట్ కింద నిరూపించారంటే ఎంత దారుణమో మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు దళితులంతా ఐక్యత కలిగేటటువంటి టైం వచ్చింది. లేదంటే ప్రతి ఒక్కరికి ఇంతకు ముందు రోజులు ఎలా ఉన్నాయో ఆ టైం మనకి త్వరలో వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ అంతకుముందు దళిత కళా మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఏడుకొండల గారు మేము ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారండి. అక్కడ మేము కొన్ని అవార్డులు తీసుకోవడం, అక్కడి నుంచి మేమేమో మరుగులు పడుకోవడం, ఏడుకొండల గారు ఇంతంత ఒట్టడైనటువంటి సందర్భంగా ఆయన పైకి వెళ్ళటం చాలా మన జాతికి మనకి గర్వకారణం. ఏడుకొండల గారు చాలా నిరాభరణమైనటువంటి వ్యక్తి. ఆయన కోపం ఉండదు, నవ్వు తప్ప. ఎవరు ఏమన్నా కూడా చిన్న చిలిపి నవ్వులు అవుతాడు, ఆ చిలిపి నవ్వులోనే ఆయన అందం అంతా కూడా ఇమిడి ఉంటుంది. ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.